దేవుని రాజ్యం నిమిత్తము కొంతమందిని దేవుడికి మనం నడిపించాలనేది ఈరోజు నా యొక్క సందేశం. ఓకేనా ప్రియులారా, నా సందేశం ఏంటంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం దేవుని రాజ్యం కొరకు కొన్ని ఆత్మలను దేవుని దగ్గరికి తీసుకుని రావాలి. ఇప్పుడు మన బైబిల్ స్టడీలోనే అదొక భాగం. అది ఎక్కడ ఉందంటే అందరం తీసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుంచి 42 వరకు మనం చదువుకుందాం. ప్రియుల అందరూ బాగా గమనించినట్లయితే, మీ బైబిల్ చూసుకున్నట్లయితే రేపు చదువుతాను, తర్వాత కొద్దిసేపు ధ్యానం. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుక తిరిగి వారు తనను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడా అని అర్థం. వచ్చి చూడమని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసింది. అప్పుడు పగలు రమారమి 4 గంటలు వేళ ఆయన. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. అతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పి యేసు వద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషేక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. ప్రియుల, ఒక్క నిమిషం మనం తల ఉంచుకొని ప్రార్థన చేసుకున్నామా? ఈ వాక్యాన్ని దేవుడు మనకు వివరించాలని, దీని ద్వారా మనం ఒక సత్యం నేర్చుకోవాలని మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రతాప్ గారు మనకు ప్రార్థన నడిపిస్తారు. ఈరోజు వాక్యాన్ని దేవుడు మనకు పంచిపెట్టాలని, ఆ రోజు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచినట్లుగా ఈరోజు తన వాక్యాన్ని మనందరికీ పంచి మనం కానీ తృప్తి పొందినట్టు ప్రతాప్ గారు మనకు ప్రార్థన నడిపిస్తారు. వాక్యం చెప్పి ప్రతి ఒక్క ఉద్యోగం సాగిపోవడం, అది మాకు చక్కగా ఇందులో నాటకంలో ఈ ప్రాంతంలో మీలో మీరు ఎలాగొన్నప్పుడు అలాగే మేము అనేక మంది ఒక్కొక్కరు ఒక అర్థాన్ని తీసుకొచ్చుకోవాలి, ఈ సన్నిధి నడిపించుకోవాలి, సంఘాన్ని కూడా అభివృద్ధి పరచుకోవాలి. మీరందరూ మీతో పాటుపడి మిమ్మల్ని ఆశీర్వదించడం ఎక్కడైతే కూలి ఉంటారు కూడా ఆ ప్రాంతం ఉంటారు కూడా అది కూడా చేసిన కూడా అదే కూడా మా సంఘ కాపురంలో ఈ వాక్యంలో నడిపించుకోవాలి. ఈ వాక్యం నాడు ఆ వాక్యంతో మా యొక్క ఉద్యోగం వచ్చుకున్నాం, దాన్ని అనుసరించుకోవాలి. మీ దగ్గర కుటుంబాలను ఆశీర్వదించండి. వాక్యం కూడా మీరు చక్కగా మాకు అర్థమయ్యేలా బోధపడేటట్టుగా చెప్పేటట్టుగా సత్యంలో తీసుకుంటారు. ఈ సన్నిధిలో చిత్రాన్ని ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. రైట్, ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము
35లో మరునాడు మరల యోహాను అతని శిష్యులలో ఇద్దరు పిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకులోని అర్థము వచ్చి చూడడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటలు వేళ ఆయన. మనము ఆల్మోస్ట్ ఇదే మొదటి అధ్యాయం కనీసం ఒక 4-5 వారాల నుంచి మనం ప్రయాణించుకుంటున్నాము. యోహానుకు కొంతమంది శిష్యులు ఉండేవారు. వాళ్ళలో ఒక శిష్యుడు ఎవరంట? ఆంద్రేయ, పేతురు సహోదరుడైన ఆంద్రేయ. వీళ్ళు యాక్చువల్గా యేసు ప్రభు శిష్యులు కాదు. ఆంద్రేయ ఎవరు శిష్యులు అంట? యోహాను యొక్క శిష్యులు కదా. ఇది కొద్దిగా రహస్యం. మనం చాలా సంవత్సరాల వరకు ఈ ఆంద్రేయ, పేతురు వీళ్ళంతా యేసు ప్రభు శిష్యులు మనం అనుకున్నాం. కానీ ఇక్కడ రాయబడింది ఆ రోజు యేసుక్రీస్తు వస్తున్నప్పుడు మళ్ళా యోహాను ఆయనను చూసి, ఇదిగో లోక పాపమును మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల అని అన్నప్పుడు ఆయనతో పాటు ఇద్దరు శిష్యులు ఉన్నారంట. ఆ ఇద్దరు శిష్యుల్లో ఒక శిష్యుడు ఎవరంట? ఆంద్రేయ. ఎవరు సహోదరుడు? పేతురు సహోదరుడైన ఆంద్రేయ. ఓకే, యేసుక్రీస్తు వెనుక వాళ్ళని చూసినప్పుడు ఆయనకు వాళ్ళు వెంబడించారంటే దీన్ని బట్టి దీని అర్థం ఏంటంటే కదా, ఇప్పటి వరకు యోహాను వెంబడిస్తున్న వీళ్ళు యేసు ప్రభు గురించి చెప్పిన వెంటనే యోహాను వదులుకుని ఎవరు వెంబడిస్తున్నారు? వీళ్ళు యేసు ప్రభును వెంబడిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు, ఒకే లేకపోతే దేవుడు వాళ్ళకు బయలుపరిచింది ఏంటంటే యేసుక్రీస్తే లోక రక్షకుడు, యేసుక్రీస్తే పాప క్షమాపణ ఇచ్చేవాడు, దేవుని గొర్రెపిల్ల, మన పాపములను మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల అని యోహాను చెప్పినప్పుడు ఈ శిష్యులకు అర్థమై, అయితే మన పాపాలను తీసుకెళ్లేది, మన పాపాలను మోసుకెళ్లేది ఈయననే అని చెప్పి అప్పటి వరకు వెంబడిస్తున్న యోహాను వదులుకొని వాళ్ళు యేసు ప్రభువును వెంబడించడం ప్రారంభించారు. ఆశ్చర్యం. అప్పుడు యేసుక్రీస్తు ఓకే వాళ్ళని వెంబడించడం చూసి ఏంటయ్యా అని అడిగినప్పుడు, రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురం చేసుకున్నావు, నువ్వు ఎక్కడ బస చేసుకున్నావు అని అడిగినప్పుడు ఆయన వచ్చి చూడండి అని చెప్పాడు. వచ్చి వినండి కాదు, వచ్చి చూడండి. సో న్యూ టెస్టిమెంట్లో క్రొత్త నిబంధనలో వచ్చి మనం ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూడాలి కానీ ఆ వ్యక్తి యొక్క మాటలు వినడం గొప్పతనం కాదు కదా. పరంగా ఈ రోజులలో ప్రసంగాలు చాలా మంది చేస్తారు దేవుడు, కానీ మంచి జీవితాన్ని జీవించి, లేకపోతే భార్య భర్త పిల్లలు ఒక సింపుల్ లైఫ్గా ఓకే జీవించి అందరికి మాదిరికరంగా, అందరికి సహాయకరంగా ఉండి ఓకే నలుగురికి తోడుగా ఉండి నలుగురికి సహాయపడే వ్యక్తులు చాలా చాలా తక్కువ మంది. మనందరికి తెలుసు పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. వాళ్ళు నెలకు కనీసం లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి ఖర్చు పెట్టుకుంటుంటారు. కానీ వాళ్ళ దగ్గర సేవ చేసుకున్న సేవకులకు ఒక 10,000-15,000 కంటే ఎక్కువ దేవుడు సరే కనీసం రెంట్ రాదా కదా ప్రియులరా. సో వీళ్ళను మనం వినడం కాదు, వీళ్ళని చూడాలి, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి కదా. మనం పెద్ద పెద్ద సేవకులను వెంబడించడం కాదు, వాళ్ళని వెళ్ళి చూడాలి. వాళ్ళ జీవితాలు వీళ్ళ భార్య ఎట్లున్నాడు, వీళ్ళ భర్తతో ఎట్లుంది, వీళ్ళ ఫ్యామిలీ ఎట్లున్నారు, వీళ్ళు దేవుడికి లోబడుతున్నారు, దేవుని మాట వింటున్నారా. సో ప్రసంగం వినడం కాదు, విన్న వెంటనే ఏం చెప్పారు అనడం కాదు ప్రియులరా. ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంది అని మనం ఆయన పోయి చూడాలి. యేసు ప్రభు బస చేసే స్థలాన్ని వెళ్ళి చూశానంట ప్రియులరా. ఈయన దేవుడి కుమారుడు, రాజులకు రాజు. యేసు ప్రభు జన్మించినప్పుడు తూర్పు జ్ఞానులు వచ్చారు ఇరాన్ దేశం నుంచి. ఎన్నో రోజులు వాళ్ళు ఆల్మోస్ట్ 2 years పట్టిందంట. యేసు ప్రభు పుట్టిన వెంటనే రాలేదంట ప్రియులరా, 2 సంవత్సరాలు పట్టిందంట వాళ్ళకు రావడానికి. ఓకే, ఆ 2 ఆయన కొరకు సాంబ్రాన్ని, బోలము ఇవన్నీ తెచ్చి ఆయన ప్రియులరా అర్పణ ఇచ్చారంట. ఏ రోజు రాజు కోపపడ్డాడు, ఎవరు ఆ రాజు, ఆయన గురించి ఎంతోమంది చంపేశాడు. ఇంత గొప్పగా ఉన్న ఆ యేసు ప్రభు
ఎక్కడున్నాడంట ప్రియుల యేసుక్రీస్తు ఒకసారి శిష్యులతో ఒక మాట అంటాడు, ఆకాశం నుండి పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు గొర్రెలు ఉన్నాయి కదా ప్రతాప్. మనుష్య కుమారునికి తలదాచుకున్నటకు ఇంత స్థలమైనను లేదు. అంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉండేవాడు అంటే కదా, మన బైబిల్ ఎక్కడగా లేదు. నేను ఒక ఎన్సైక్లోపీడియా చదివినప్పుడు ఆయన రాత్రంతా ఓకే పిల్లల కొండపైకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు అంటారు కదా. పగలంతా ఆయన ప్రసంగం చేసేవాడంట. ఆయన ఒరిజినల్ ప్లేసు గెత్సేమనే తోటలో ఉండేవాడంట. సేవకి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళేవాడు. మరి ఆయన రిటర్న్ కావాలి కదా, రిటర్న్ వచ్చినప్పుడు ఆయన గెత్సేమనే తోటలో ఉండేవాడంట పిల్లలు. సో ఆయన అంటాడు, వచ్చి చూడండి, నేను ఎక్కడున్నాను వచ్చి చూడండి అన్నప్పుడు వీళ్ళంతా వెళ్ళి చూశారు. సో కాబట్టి పిల్లల మనం ఒకరి ప్రసంగాన్ని బట్టి మనం వాళ్ళని తీర్పు తీర్చలేదు. పెద్ద పెద్ద ప్రసంగికులు పర్వత రాజ్యానికి వెళ్ళకపోవచ్చు. ఎందుకు? వాళ్ళ జీవితము వాళ్ళ ప్రసంగము మ్యాచ్ కావట్లేదు కదా ప్రియులారా. మత్తయి సువార్త 7:21 ఏముంది ప్రియులారా? ఈ పెద్ద పెద్ద ప్రసంగికులు ఎక్కడ ఉంటారు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 7 ఇది ఇంతే పట్టుకుందాం. యోహాను సువార్త ప్రవేశించడు కానీ ఈ మాటకు అర్థం ఏంటి? అలాగే పట్టుకున్నామా, ప్రభువా ప్రభువా నీ పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరరు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో చేరుతాడు. అంటే దీని అర్థం ఏంటి? దేవదనం కానీ ఈవెన్ ప్రార్థన చేసేటోళ్ళని దేవుని రాజ్యంలో చేరాలంట. ప్రభువా ప్రభువా అంటే ప్రార్థనే కదా. ప్రార్థన చేయకూడదని కదా. ఈ ప్రార్థనకు వాళ్ళు చేసే ఆ యొక్క ప్రాక్టికల్ లైఫ్ కి ఎలాంటి సంబంధము లేదు. ఇప్పుడు మన క్రైస్తవులలో చాలా మంది ప్రియులు కదా, కొన్ని రోజులు మనకు ఉపవాసం చేసుకుంటారు. అండ్ మంచిదే, చాలా మంచిదే. కానీ నిజంగా ఆ యొక్క భక్తి ఆ 40 రోజులైనా లేకపోతే జీవితకాలం అంతా ఉండాలా ప్రియుల? జీవితకాలం అంతా ఉండాలి. ప్రార్థన చేయడంలో తప్పేం లేదు. సో కాకపోతే ఇక్కడ అంటాడు యేసు ప్రభు, ప్రభువా 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 అని ఒకటే ప్రార్థన చేసి వారందరూ పరలోక రాజ్యానికి చేరరు, కానీ పరలోకమున నా తండ్రి చిత్త ప్రకారం చేసేవారే. అంటే ఆకాష్, మనం చేసే ప్రతి ఒక్కటి పరలోకంలో ఉన్న తండ్రి చిత్తమేనా? ఇతరులకు సాయం చేయడం తండ్రి చిత్తమేనా? తప్పకుండా తండ్రి చిత్తం. ఇతరులను అందరినీ ప్రేమించి మంచిగా మాట్లాడడం, సమాధానం ఉండడం తండ్రి చిత్తమేనా? ఎస్, తండ్రి చిత్తం కదా. సో మనం చేసే మన ప్రార్థన మంచిదే. ఆ ప్రార్థనకు తగ్గట్టు మనం ప్రతిఫలం ఉండాలన్న క్రియలో మన క్రియలు ఉండాలి. సో యేసు ప్రభు అంటాడు, ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రార్థన చేసేవారంతా పరలోక రాజ్యంలో చేరరు, కానీ పరలోకమున నా తండ్రి చిత్తం ప్రకారం చేసేవారే ఆ అందులో ప్రవేశిస్తారు. ఇప్పుడు రెండవ చూద్దాం. ఆ తర్వాత మత్తయి సువార్త అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నేను నీ నామమున ప్రవేశింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, ఒకటి మేము ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను నిన్ను ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. ఎంత భయంకరమైన ఈ వాక్యము దేవుడు భయమైతే ప్రకాశిస్తారు. ఆ రోజుల్లో అనేక దేవుడు సేవకుడు వచ్చి, ఆకాష్ ప్రభువా ప్రభువా నీ నామం మేము ప్రవచించలేదా? ప్రవచించడం అంటే అటువంటి దేవుని వాక్యాన్ని ప్రకటించడం, దేవుని వాక్యాన్ని ప్రసంగించడం. అంటే ప్రార్థన చేసేవాళ్ళు దేవుని చిత్తం ప్రకారం చేయకుంటే పరలోకానికి వెళ్ళరు. ఇక్కడ వాక్యం చెప్పేటోళ్ళు కానీ దేవుని వాక్యం ప్రకారం నడవకుంటే పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు. అంతే కదా. ప్రభువా ప్రభువా నీ నామమే ప్రవచించలేదా, వాక్యం చెప్పలేదా, ప్రతి గురువారం బైబిల్ స్టడీ అండ్ ప్రతి ఆదివారం నేను ప్రసంగం చేయలేదా, అక్కడికి వెళ్ళి సంఘానికి వెళ్ళి నేను వాక్యం చెప్పలేదా,
మంచిదే, కానీ నువ్వు ప్రాక్టికల్గా ఫాలో కాలేదే. ఇది నాకే మరి ముఖ్యంగా మాలాంటి వారికి వర్తిస్తుంది సేవకులుగా. సో కాబట్టి ప్రసంగం చేయడం కాదు, ఆ ప్రసంగం చేసినట్టుగా మనం కానీ జీవించాలనేది దీని యొక్క తాత్పర్యం. ప్రభుని ప్రార్థన చేసినప్పుడు వెళ్ళారంట. రెండోది, నీ నామమున మీరు ప్రవచించలేదా? దెయ్యాలు వెళ్ళగొడుతుంది. నార్మల్గా దెయ్యాలు సామాన్యులు వెళ్ళగొడతారా? రైల్వే జాబ్, లేకపోతే ప్రైవేట్ జాబ్, లేకపోతే గవర్నమెంట్ జాబ్, లేకపోతే బిజినెస్ చేసిన దెయ్యాలు వెళ్ళగొట్టారు ఉంటారా? చూసారా? సామాన్యంగా దెయ్యాలు వెళ్ళగొట్టేది ఎవరు? సేవకులు. వెరీ గుడ్. పాస్టర్లు కదా, ఈవెన్ వాళ్ళు కానీ అప్పుడు చేయాలంట. నీ నామం మేము ప్రవచించలేదా? దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? అద్భుతాలు మేము చేయలేదా? ఏంటి అద్భుతాలు? నేను ప్రేర్ చేసిన వెంటనే వర్షం ఆగిపోయిందని కొంతమంది చెప్పుకుంటుంటారు కదా ప్రియులరా. ఇంకొక ఆయన ఉంటాడు, నేను 150 దేశాల ప్రెసిడెంట్ కలిసాను కదా, నేను సమాధానం ఇలా చెప్పడం కాదు ప్రియుల. మనం ప్రాక్టికల్గా లేకపోతే ఈవెన్ ప్రవచించిన వారు, దెయ్యాలు వెళ్ళగొట్టిన వారు, అద్భుతాలు చేసిన వారు కానీ ఎక్కడ ఉంటారంట? దేవుని రాజ్యంలో ఉంటారంట. సో కాబట్టి మన ప్రసంగాలు వినడం కాదు, వాళ్ళ యొక్క ప్రసంగాలు చూసి కాదు మనం యొక్క వ్యక్తిని ఫాలో చేయాల్సింది. ఎప్పుడంట? ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా మనం చూసినప్పుడు. అందుకే యేసుప్రభువు అంటాడు, నేను ఎక్కడున్నానో మీరు వచ్చి చూడండి. వీళ్ళు వెళ్ళారంట ప్రియులా, ఉండి ఆ రాత్రి వాళ్ళు ఆజ్ఞ ఉన్నారంట. సో కాబట్టి యేసుప్రభువు యొక్క సింపుల్ లైఫ్. నాజరేతులో ఆయన సొంత ఇల్లు ఉంది, వాళ్ళ తల్లి మరియా, వాళ్ళ తండ్రి యోసేపు, వాళ్ళకు చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు కాకుండా ఉండొచ్చు, చిన్న ఇల్లు ఉండొచ్చు. కానీ ఆయన వదులుకొని ఇక్కడెక్కడో కొండల పైన, ఇక్కడెక్కడే గెలిసేమని తోటలో, ఎక్కడ టైం అక్కడ ఆయన నిద్రపోయే స్థలం ఎక్కడంట? బోట్లో ప్రయాణం చేసినప్పుడు ఈ ధర నుంచి ఆ ధరకి దాటేటప్పుడు బోట్లో పడుకుంటేవాడు. ఎప్పుడు పడుకుంటా మనం బాగా టైం అయినప్పుడు. సో కాబట్టి ఇక్కడ యోహాను ప్రియులరా, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అన్నప్పుడు ఆయన శిష్యులు ఈయన వెంబడించడం ప్రారంభించారంట. అప్పుడు వారు రబ్బీ, ఆ యేసుప్రభువు అడిగారు, ఏం కావాలి మీకంటే? నువ్వు ఎక్కడ కాపురం చేసుకున్నావు ప్రభువా? రండి, వచ్చి చూడండి. సో ప్రియులరా, వచ్చి చూడండి అనేది మన న్యూ టెస్టిమెంట్ యొక్క తాత్పర్యం. ఓల్డ్ టెస్టిమెంట్ అది కాదు. ఓల్డ్ టెస్టిమెంట్లో పాత నిబంధనలో మనం వినాలి, న్యూ టెస్టిమెంట్లో వినడం కాదు. మనం ఆ వ్యక్తి జీవితాన్ని చూడాలి. ఇప్పుడు మీరు మన ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్కి వస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, మా జీవితాలను చూసే కదా ఈ రోజు వరకు మీరు ఉన్నారు. అలాగే మనం ఎవరైనా వెంబడిస్తున్నామంటే ఆయన జీవితం నిజంగా దేవుడికి ఇష్టకరంగా ఉందా? చాలా ఆడంబరంగా ఉంటున్నాడా, లేకపోతే సింపుల్గా ఉంటున్నాడా? అవి కానీ మనం చూడాలనుకున్నారా? అలాంటి వారిని మనం ఫాలో చేసామనుకోండి, మనము దేవుని వాక్యాన్ని నెరవేర్చిన వారు కాదు. రైట్. ఆ వేళ ప్రియులరా, ఎంతంటే ఆ సమయం ప్రియులరా, ఇంచుమించు 4 గంటల సమయం అంట ప్రియులరా. ఓకే. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. అతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు వద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషేకుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు ఏమని అర్థం అంట? రాయి అన్న. సో ప్రియుల, ఇక్కడ మనం గమనించినట్లయితే మొదట ఆంధ్రయ్య యేసు ప్రభువును వెంబడించిన వెంటనే ఫస్ట్ టైం అంటే యేసు ప్రభువును కలవడం కదా. మొదటిసారి కొంతమందిని చూసినప్పుడు కదా ప్రియులరా, వాళ్ళ లైఫ్, వాళ్ళ యొక్క వాక్యం, వాళ్ళ జీవితము, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ చూసినప్పుడు మనం మొదటిసారి మనం అట్రాక్ట్ అయిపోతాం. ఇక్కడ పేతురు ఆంధ్రయ్య మొదటిసారి అట్రాక్ట్ అయ్యి తన సహోదరుడైన పేతురుకి దగ్గరికి వెళ్ళి, మేము మెస్సియాను నేను కనుగొన్నాం, రండి అని సొంత సహోదరుని యేసు ప్రభు దగ్గరికి తెచ్చాడు. ఆంధ్రయ్య పెద్దోడు, పేతురు చిన్నవాడు.
సో యేసు ప్రభు దగ్గరికి తెచ్చినప్పుడు యేసు ప్రభు పేతురును చూసిన వెంటనే ఆశ్చర్యపడిపోయాకే నువ్వు కేఫావయ్యా, యోహాను కుమారుడు. పేతురు ఆంధ్రయ వాళ్ళ తండ్రి పేరు యోహాను. యోహాను కుమారుడైన సీమోను, నువ్వు కేఫా అంటే నువ్వు రాయి. ఎవరో ఒక బ్రదర్ వాక్యం చెప్తూ ఇలా అన్నారండి, పేతురు ఒకప్పుడు నీళ్ళలా ఉన్నాడంట, దేవుడు ఆయనను రాయిగా చూశాడు కదా. సో ఇక్కడ నువ్వు పేతురు అన్న మాటకు కేఫా అని అర్థం. ఇప్పుడు మీకు తెలుసో లేదో, మన క్రైస్తవ వర్గంలో ఒక వర్గం ఉంది, రోమన్ క్యాథలిక్. ఆ వర్గంలో వాళ్ళు ఏమంటారంటే పేతురు బండ. ఆ పేతురు అనే బండ మీద యేసుక్రీస్తు తన సంఘాన్ని కట్టాడని ఈ రోజు వరకు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, రోమన్ క్యాథలిక్ చర్చ్లో పేతురు అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఆ బండ పేతురు అనే అంతమంది వాళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ మనకు రాయబడింది పేతురు అన్న మాటకు అర్థం ఏంటి? రాయి. మరి బండ ఎవరు? యేసుక్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం తీసుకున్నప్పుడు ఇలా ఎవరైనా మనల్ని అడిగినప్పుడు ఈ వాక్యం మనం తీయొచ్చు. ఇక్కడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఇక్కడ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలు జనాంగం ఎలా ఉన్నారు అని చెప్పి, సహోదరులారా మొదటి వచనం, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద ఉండేది. ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడు. వారందరూ సముద్రంలో నడిచిపోయి, ఎర్ర సముద్రం, అందరూ మోషను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమున ఒకే ఆహారం భుజించి, అది మన్నా. అందరూ ఆత్మ సంబంధంలో ఒకే పానము చేసిరి. ఏదైనా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ ఎవరంట? క్రీస్తే. సో ఇక్కడ క్రీస్తు అనే మాటకు బండ అని అర్థం, పేతురు అనే మాటకు ఏమని అర్థము? రాయి అర్థం. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ అంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు ఏమంటాడంటే, పేతురు, ఈ బండ మీద నేను నా మందిరాన్ని కడతాను. ఏ బండ మీద? ఇక్కడ ఏం జరిగిందంటే ప్రియులారా, ఒకరోజు యేసుక్రీస్తు శిష్యులందరూ కూర్చున్నప్పుడు జనులు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని అన్నప్పుడు అందరూ, ప్రభా నువ్వు ప్రవక్తమని, అయ్యా నువ్వు యెషయావని, అయ్యా నువ్వు ఇర్మియావని, అయ్యా నువ్వు గొప్పవాడవని చెప్పుకుంటున్నారు అని శిష్యులు చెప్పారు. మరి యేసు ప్రభు అంటాడు, మరి మీరేమనుకుంటున్నారు నా గురించి? అప్పుడు పేతురు ఏమంటాడంటే, అయ్యా నువ్వు దేవుని యొక్క అభిషిక్తుడువు, నువ్వు దేవుని కుమారుడువు అని అంటాడు. అప్పుడు యేసు ప్రభు, పేతురు, నీకు రక్త మాంసం నీకు యొక్క విషయాన్ని బయలుపరచలేదు, కానీ పరలోకముందున నా తండ్రి నీకు యొక్క విషయాన్ని బయలుపరచాడు. కాబట్టి పేతురు, నువ్వు నోటి మాటతో నువ్వు దేవుని కుమారుడు క్రీస్తు అన్నావే, ఆ క్రీస్తు అనే బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. అది దాని అర్థం. ప్రియులారా, పేతురు ఎప్పుడైతే నోరు తెరిచి నువ్వు క్రీస్తు అని అన్నాడో, ఆ క్రీస్తు అనే బండ మీద నా సంఘాన్ని కడతానని యేసుక్రీస్తు అని చెప్పిన మాట. ప్రియులారా, పేతురు మీద కడతాడని కాదు. పేతురు ఆఫ్టర్ ఒక చిన్న వ్యక్తి. ప్రియులారా, ఒక వ్యక్తి మీద సంఘం కట్టలేదు కదా. దేవుడు ఒక వాక్యంలో రాయబడింది, యేసుక్రీస్తు తన రక్తాన్ని ఇచ్చి సంఘాన్ని కొన్నాడు. తన స్వరక్తాన్ని ఇచ్చి సంఘాన్ని కొన్నాడు. పేతురు కొనడం ఏంటి? పేతురు కట్టడం ఏంటి? ఈ సంఘం ఎవరిది? యేసుప్రభుది కదా. ఈ సంఘం క్రీస్తుది. ఎన్నో వాక్యాలలో రాయబడచ్చు. కాబట్టి ఇక్కడ కేఫా అన్న మాటకు బండగారు ఏమనంటారంట? రాయి. సో ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే ప్రియుల, సొంత కుటుంబంలో మనం మొదటి సాక్షిగా ఉండాలి. ఆంధ్రయ జీవితం మంచిగా లేకపోయింటే పేతురు ఆయన మాట వినేవాడా? కదా ప్రియుల, ఆంధ్రయ చాలా మంచివాడు కాబట్టి ఆంధ్రయ చెప్పిన వెంటనే పేతురు
ఆయన మాటని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంటే అంటే మనం మొదట సాక్షిగా ఉండాల్సింది మన కుటుంబంలోనే. మనకు మంచి సాక్ష్యం లేకపోతే మనం చెప్పే వాక్యం వాళ్ళు వింటారా? మనకు వాళ్ళు గౌరవం ఇస్తారా? సో కాబట్టి ప్రియులారా, మనం అయినంత వరకు మన కుటుంబంలో మన కుటుంబ వాళ్ళని మనం దేవుని తెలిసేదానికి ప్రయత్నం చేద్దాం. మనం తిట్టుకుంటూ, మనం మార్చుకుంటూ, మనం గొడవపడుతూ, మనం సినిమాలకు వెళ్తుంటూ, మనం చేయడానికి తప్పులు చేసుకుంటూ వాళ్ళని మందిరానికి రమ్మంటూ వాళ్ళు వస్తారా? వాళ్ళకి మనం కూర్చోబెట్టి వాక్యం చెప్తూ వాళ్ళు వింటారా? ఏదైనా సీరియస్గా వాళ్ళని మనం ప్రభువులోకి నడిపించాలంటే మనం వాళ్ళని నడిపించగలుగుతామా? ఇక్కడ ఆంధ్రయ్య వెళ్ళి సొంత తమ్ముడైన పేరును యేసు ప్రభు దగ్గర తెచ్చాడు. మనం కానీ నిజమైన దేవుడిని తెలుసుకున్నప్పుడు, మనకు కానీ నిజమైన రక్షణ తెలుసుకున్నప్పుడు ఆ రక్షణ మన దగ్గర మనం పెట్టుకోకుండా ఏం చేయాలంటే దేవుడు ఇతరులకు మనము చెప్పడానికి మనం తీసుకురావాలి. ఆ వ్యక్తిని మన కుటుంబస్తులే కావచ్చు కదా ప్రియులారా, మన భర్త కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన భార్య కావచ్చు, మన తల్లిదండ్రులే కావచ్చు, మన తోడబుట్టిన వారే కావచ్చు. ఇట్లా ఫస్ట్ మన కుటుంబం గురించి రాయబడింది ప్రియులారా. కొర్నేలియస్ ఏం చేసేవాడంట? అపోస్తల కార్యములు 10వ అధ్యాయం తీసుకున్నామా ప్రియులారా? కొర్నేలియస్ ఈయన బయటలకు చెప్పట్లేదంట వాక్యము, బయటలతో ప్రార్థన చేయట్లేదు. ఈయన తన కుటుంబస్తులతో మొదట ప్రార్థిస్తున్నాడు. 10వ అధ్యాయము మొదటి వచ్చిన ప్రియులారా, అపోస్తల కార్యములు 10 మొదటి నేను చదువుతాను. ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తి పరుడు కైసారులో ఉండేది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలా. ఆయన ఏంటంటే ఆయన తన ఇంటి వారందరితో ప్రార్థన చేసేవాడు. బచ్చుకు తీరే వాక్యం. కొర్నేలు ఎవరు? ఆయన రోమా దేశానికి చెందిన ఒక శతాధిపతి. నేను చాలాసార్లు చెప్పాను పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశము, ఆ యొక్క మిడిల్ ఈస్ట్, ఇప్పుడు మనకు యుద్ధాలు అవుతున్నాయి కదా, ఆ మిడిల్ ఈస్ట్ మొత్తంలో రోమా చక్రవర్తులు పరిపాలించేవారు. మన భారతదేశాన్ని బ్రిటిషర్లు 200 సంవత్సరాలు పరిపాలించినట్లు ఈ రోమా దేశస్తులు ఆ మిడిల్ ఈస్ట్ దేశాన్ని ఎన్నో సంవత్సరాలు పరిపాలించారు. యేసుక్రీస్తు పుట్టింది, పెరిగింది, చనిపోయింది, ఆయన ఎత్తపడ్డది ఆ యొక్క రోమా సామ్రాజ్యంలోనే. ఇజ్రాయెల్ దేశమే, కానీ అక్కడ గవర్నమెంట్ ఎవరు నడిచేది? రోమా దేశస్తులు. సో ఈయన కానీ ఈ యొక్క శతాధిపతి కొర్నేలి, ఈయన కానీ రోమా దేశానికి చెందినవాడు. సామాన్యంగా రోమన్స్ యేసు ప్రభు నమ్మరు. రోమన్స్ ఆరాధించే దేవత సూర్యుడు పూజించేవారు. మీకు తెలుసో మీద లేదో ప్రియులారా, ఈ 25th డిసెంబర్ చాలా మంది క్రిస్మస్ అని జరుపుకుంటారు కదా. ఇది ఒకప్పుడు రోమా దేశంలో రోమియోలు సూర్యుడికి 25వ తారీఖున పూజించేవారు. ఇది చరిత్ర తెలిసిన వాళ్ళకి మాత్రం తెలుసండి. యేసు ప్రభు సువార్తను అక్కడికి వెళ్ళి పేతురు ప్రకటించిన తర్వాత కొంతమంది ప్రభువు నమ్ముకున్నారు. పౌలుగా వెళ్ళి రోమా దేశంలో వాక్యం చెప్పిన తర్వాత కొంతమంది ప్రభువు నమ్ముకున్నారు. అప్పుడు వాళ్ళు క్రైస్తవులుగా మారి వాళ్ళు ఏం చేశారంటే, ఈ 25వ తారీఖున సూర్యుని ఎందుకు మనం పూజించాలి, కూడా మనకు తెలిసింది కదా నిజమైన దేవుడు ఎవరో అని చెప్పి 25వ తారీఖున యేసుక్రీస్తు పుట్టాడని చెప్పి పిల్లల వాళ్ళ యొక్క పండుగలు పెద్దగా ఆచరణ పెట్టింది. నాకైతే ఆయన కన్విన్స్ అండి, యేసు ప్రభు 25వ తారీఖున పుట్టాడని మనకు వాక్యం లేదు, మనకి ఎక్కడ కానీ ప్రూఫ్స్ ఇద్దాం, దాని యొక్క ప్రూఫ్స్ లేదు. కాబట్టి సో ఈ యొక్క శతాధిపతి అయిన కొర్నేలియస్ ఏం చేసేవాడు పిల్లరా, ఆయన తన ఇంటి వారందరితో ప్రార్థన చేయించుకున్నాడు కదా ప్రియులరా. సో తర్వాత మనము ప్రియులరా యెహోషువ గ్రంథంలో ఒక స్త్రీని చూస్తాం. ఎవరు స్త్రీ? రాహాబు. ఈ రాహాబు ఎవరంట? ఆమె ఒక వేశ్య. ఎరికో పట్టణం యొక్క చుట్టూ పెద్ద గోడ ఉండేదంట. ఆ గోడ పైన ఇల్లు కట్టుకుని ఉండేదంట ఈమె ప్రియులరా. ఈమె పక్కనే
ఇజ్రాయెల్ దేశం కాబట్టి ఇజ్రాయెల్ దేశం గురించి ఆమె విన్నది. ఐగుప్తు దేశంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడని విన్నది. లాస్ట్ ఏమైందంటే ప్రియులారా, ఇద్దరు ఈ యొక్క పట్టణాన్ని చూడటానికి, ఎరికో పట్టణాన్ని చూడటానికి ఇశ్రాయేలు జనాంగాన్ని ఇద్దరిని పంపాడంట యెహోషువ. వీళ్ళంతా చూసి తిరిగి వస్తున్నప్పుడు ఈమె వీళ్ళని భద్రంగా కాపాడిందంట. ఆ సైనికులకు తెలిసిన తర్వాత ఈమె దగ్గరకు వస్తే ఈమె వాళ్ళని కాపాడి దాచిపెట్టి అబద్ధం చెప్పింది. ఎవరు రాలేదు, వచ్చినారేమో వస్తే వాళ్ళు వెళ్ళిపోయిందని చెప్పి అబద్ధం చెప్పింది. ఆ అబద్ధాన్ని కానీ దేవుడు సమర్థించాడు. లాస్ట్కు వాళ్ళు పోతున్నప్పుడు ఆమెకు మాట్లాడారు, అయ్యా నాకు తెలుసు మీ దేవుడైన యెహోవా ఐగుప్తు దేశం ఎన్ని అద్భుతాలు చేశాడు, 10 తెగులు పంపి ఆ దేశాన్ని ఎలా శిక్షించాడు. మీరు మీ దేవుడు ఈ పట్టణాన్ని మీకు ఇచ్చినప్పుడు మీరు ఒక పని చేస్తారా, నన్ను, నా తల్లి ఇంటి వారిని, నా తండ్రి ఇంటి వారిని, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను కాపాడండి, వాళ్ళని మీరు నాశనం చేయొద్దు. తన కుటుంబం గురించి వేడుకుంటుంది. అప్పుడు వాళ్ళు ఏమంటారు, సరే మేమందరిని చంపేటప్పుడు నీ ఇంటికి ఒక చిన్న ఎర్రని తాడు కట్టుకో, లేకపోతే దారం కట్టుకో, మేము అది చూసినప్పుడు నిన్ను, నీ ఇంటి వారిని, నీ తండ్రి ఇంటి వారిని, నీ తల్లి ఇంటి వారిని మేము చంపము. మీకు తెలుసో లేదో, ఈ యొక్క యెహోషువ ఆ యొక్క ఎరికో పట్టణాన్ని జయించినప్పుడు ఎక్కడో అక్కడ సంహరించారంటండి. ఎందుకు? ఒకవేళ సంహరించకపోతే వీళ్ళు మిక్స్ అయిపోయి విగ్రహారాధకులు అవుతారు. దేవునికి అసహ్యమైంది ఏంటంటే ప్రియురా, విగ్రహారాధన. సో ఇక్కడ ప్రియురా మనం గమనించినట్లయితే ఈ యొక్క స్త్రీ తన కుటుంబస్తుల కొరకు వేడుకున్నారు. తన కుటుంబస్తులంతా రక్షింపబడాలని వాళ్ళని వేడుకుంది. చివరికి కాపాడుతున్నదా లేదా? మరి కొర్నేలియస్ తన కుటుంబస్తులను కాపాడుతున్నాడా? దాని కింద అపోస్తల కార్యములు 10వ అధ్యాయం చదివితే పేతురు వచ్చి వాక్యం చెప్పిన వెంటనే అందరూ పరిశుద్ధాత్మ పొందారంట ప్రియుడ. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము వారు ఇంకా దేవుడి వాక్యం వినుచుండగా బైబిల్లో రాయబడింది, మొదటి అధ్యాయంలో ఇంకా అనే వాక్యం ఉంటుంది. రైట్ అండి. 44 వచనము, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, ఎవరికి? కొర్నేలియు యొక్క కుటుంబస్తులు. అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరును బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామముతో వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించెను. ప్రియులారా, ఇదొక విషయాన్ని చాలా ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలా. పేతురు ప్రసంగం చేస్తుంటే కొర్నేలియస్ కుటుంబం అంతటి మీదకి
ఇంకా వారు దేవుని వాక్యం వినుచుండగా వారి మీద ఎవరు వచ్చారంట? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారంట. అప్పుడు పేతురుకు ఆశ్చర్యం, ఏంటో మొదటిసారి అన్యుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడండి. అప్పటి వరకు ఎవరి మీద దిగేవాడు పరిశుద్ధాత్మ దేవుడు? యూదుల మీదకి మాత్రమే దిగాడు. ఇప్పుడు ఎవరి మీద దిగాడు? కొర్నేలియస్ ఎవరు? అన్యుడు, రోమ దేశస్తుడే కదా. అప్పుడు వీళ్ళంతా విభ్రాంతి పొందారంట. దానికి దేవుడికి ఎలాంటి భేదం లేదు, దేవుడు ఎలాంటి పక్షపాతి కాదు. గ్రీకుడని యూదుడని ప్రియులరా ఏ భేదం లేదు. స్త్రీ అని పురుషుడని, ఎస్సీ అని ఎస్టీ అని ప్రియులరా, హరిజనుడని గిరిజనుడని బ్రాహ్మణని ఏ భేదం లేదు. మనందరము క్రీస్తునందు ఏకమై ఉన్నాము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9లో మనం చదివాం కదా. యోహాను ఒక దర్శనం చూశాడంట వినోద్ పరలోకంలో. ఏంటి? నేను చూసినప్పుడు ఎవ్వరు లెక్కింపలేనంత జనము, ప్రతి వంశము నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాష నుండి, ఆయా దేశాల నుండి, ఆయా కులాల నుండి, ఆయా వర్గాల నుండి తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరం బట్టలు చేత పట్టుకొని ఆ సింహాసనం ఎదుట, ఈ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. మా రక్షణకర్త అయిన దేవా నీకే వందనాలు. రేపు పరలోకంలో ప్రియులరా అందరిని చూస్తామంట. అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని జాతుల వారిని, అన్ని దేశాల వారిని, అన్ని భాషలు మాట్లాడే వారిని, ఎలాంటి భేదం లేదు. రేపు యూదుడు ఉంటాడు, మనం ఉంటాం కదా ప్రియులరా. ప్రతి కులాన్ని పరలోకంలో ఉంటాడు. దేవుడికి ఏ భేదం లేదు. సో కొర్నేలియస్ మీద పరిశుద్ధాత్మ దేవుడిని కుమ్మరించినప్పుడు పేతురు ఆశ్చర్యపడిపోయాడు. ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని అన్యుల మీద కుమ్మరించాడా? మొదటిసారి వినోది బైబిల్లో బాప్తిసం తీసుకోకుండా పరిశుద్ధాత్మను పొందింది వీళ్ళే ఫస్ట్. అన్ని కేసెస్ లో ఫస్ట్ బాప్తిసం తీసుకున్న తర్వాతనే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చేవాడు. ఈవెన్ యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపంలో వచ్చాడంట? పావురం రూపంలో వచ్చాడు కదా ప్రియులారా. సో మనం బైబిల్ ఎక్కడే కానీ ఫస్ట్ బాప్తిసం తీసుకున్న తర్వాతనే పరిశుద్ధాత్మ. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ప్రియులారా, ఇక్కడ మనం మొదట కుటుంబస్తుల కొరకు ప్రార్థన చేయడమే కాకుండా వారిని ప్రభులేకి మనం నడిపించాలి. ఆంద్రయ్య తన సొంత సహోదరుడైన పేతురు చూసి, మేము మెస్సయ్యను చూశాము, రా వెళ్దామని పేతురును యేసు ప్రభు దగ్గరికి తెచ్చాడంట. కొర్నేలియస్ ఆయన కుటుంబస్తులందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేసి వీధులకు ఎలా సాయం చేయాలి అవన్నీ నేర్పించి లాస్ట్కు దేవుడు పేతురు వాళ్ళకి పంపించాడంట. పేతురు వాక్యం చెప్తున్నప్పుడే కదా మీరు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడంట. అంతేనా? రాహాబు ఆ యొక్క వారిని కాపాడడానికి దేవుడు ఆయన రుణస్తులుగా ఏం చేశాడంట? వాళ్ళ కుటుంబస్తులందరినీ కాపాడు. దానికి ఆమె అడిగిందంట, నన్ను, నా తండ్రి వారిని, నా తండ్రి వారిని, వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు, రిలేటివ్స్ అందరినీ కాపాడండి. అప్పుడు ఆయన అంటాడు, వీళ్ళందరూ మీటింగ్ తీసుకురండి. యు బ్రింగ్ దెమ్ ఆల్ టు వన్ హౌస్. ఆయన మీటింగ్ ఒక ఎర్రని తాడు జరుపుకున్నాడు. అది చూసినప్పుడు ఏంటా ఎర్రని తాడంటే అది యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం కదా ప్రియులు. అందరు కత్తివాళ్ళతో చంపబడుతుంటే ఈ లోపల మాత్రం బ్రతికింపబడ్డాడు. నోవా కాలంలో అందరూ వరదలలో మునిగిపోయి చచ్చిపోతుంటే నోవా ఆయన 8 మంది మాత్రం ఓడలో బ్రతికారు ప్రియులారా. ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళ నుంచి అందరినీ నాశనం చేస్తుంటే ఇశ్రాయేల్ జనాంగం మాత్రము బ్రతికింపబడుతున్నారు. హల్లెలూయా. దేవుడు తన ప్రజలకు ఎప్పుడు కొంత విశేషమైన ప్రొటెక్షన్ ఇస్తాడంట ప్రియులారా. ఒక వాక్యం తీసుకుందామా? 145వ అధ్యాయము కీర్తనలు 20వ వచనం. అందరు నాశనం అవుతుంటే, అందరిని దేవుడు పని చేస్తుంటే, అంటే ఎవరిని? దేవుడు మాట వినని వారిని ఆయన పని చేస్తున్నప్పుడు తను ప్రేమించే వారిని ఏం చేస్తాడంట? ఒక నిమిషం అమ్మా, అందరు తీయండి ప్రియులారా. Psalm 145
ఇప్పుడు చదువుతున్నా యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. చాలా చెప్పుమా, దీని అర్థం ఏంటి? యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. అంటే అర్థం ఏంటి? ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు? ఆకాష్ మన ఒరిజినల్ ఒరియలో 1 Psalm 145:20 सदा प्रभु अपना प्रेम करी समस्त रक्षा करो मात्र दुष्ट मानव से संहार करो. దానికి తెలుస్తుందా? అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. సో ఇక్కడ ఎంత చక్కగా రాయబడింది ప్రతాప్. తను ప్రేమించు వారందరినీ ఏం చేసినట్ట పరుగున కాపాడతాడు. హల్లెలూయా. కానీ భక్తిహీనులను ఏం చేసినట్టు ప్రియుడా? ఇది కొద్దిగా భయంగా ఉంది కదా. భక్తిహీనులు ఆయన నాశనం చేసి. సో కాబట్టి ప్రియుడా, ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే అయినంత వరకు మన కుటుంబస్తులను మొదట మనం కాపాడుకునేడానికి ప్రయత్నం చేయాలి. ఇతరులకు ప్రసంగం చేయడం మంచిదే, వేరే చర్చెస్కి వెళ్ళి వాక్యం చెప్పడం మంచిదే, వేరేటోళ్ళకు మనం సువార్త పడుతుంది. కానీ మొదట మనం ఎవరిని గెలవాలంట? ఇంట్లో ఉన్న వాళ్ళకి అయినంత వరకు వాళ్ళు ప్రార్థన చేయాలి, వాళ్ళకి వాక్యం చెప్పాలి, వాళ్ళని మందిరానికి తీసుకురావాలి, వాళ్ళని రేపు వాళ్ళ దేవుడు రాజ్యానికి వెళ్ళాలి కదా. పిల్లలు నేను ఒక్కనే పరలోక రాజ్యానికి వెళ్తే సరిపోతుందా? నేను ఒక్కనే రేపు దేవుడు రాజ్యంకి వెళ్ళి నా కుటుంబస్తులంతా రాజ్యంలో కాలుతుంటే నాకు సంతోషంగా ఉంటుందా? ఉంటుందా ఆకాష్? నేను ఒక్కనే పరలోకం నుండి నా కుటుంబస్తులంతా నరకంలో నాకు ఇష్టమా? నాకు సంతోషమా? సో ఆంధ్రయ్య తన సొంత సహోదరుడు యేసుపోయిన పేతురును యేసుప్రభు దగ్గరికి తెచ్చాడు. ఆ రోజు నుంచి పేతురు మళ్ళా నో టర్నింగ్ బ్యాక్, నేను యేసుప్రభు అంతవరకు అన్ని వెంబడించాను. ఇదే పేతురు 3 సార్లు అబద్ధం చెప్పాడు, కానీ అదే పేతురు యేసుప్రభు 3 సార్లు అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు. అయితే నా గొర్రె పిల్లలను మేపు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు. ఎలా ప్రతాప్? అయితే నా గొర్రెలను మేపు. 3వసారి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు. దాని ఒరిజినల్ భాషలో ఉన్న మందను మేపు. మంద అంటే సంఘం. చిన్నపిల్లలకు సేవ చేయాలన్నా, పెద్దలకు సేవ చేయాలన్నా, సంఘానికి సేవ చేయాలన్నా దేవుడి పైన ప్రేమ ఉండాలి. నేను ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి సేవలు ఉన్నా. పిల్లలు ఎన్నోసార్లు డిసప్పాయింట్మెంట్ వచ్చాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లము, ఫ్యామిలీ ప్రాబ్లము, అవి ఇవి అవన్నీ వెళ్ళిపోదాం అనుకున్నా నేను సేవ వదులుకొని. నేను ప్రతిసారి బయటకు వెళ్ళేటప్పుడు పిల్లల ఆల్మోస్ట్ బ్యాగ్ తీసుకుని అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక రకమైన ఫీలింగ్స్, నిన్ను పిలిచిన నేనా, నేను నిన్ను కాపాడతాను, నేను నిన్ను చూసుకుంటాను అన్నప్పుడు నేను మళ్ళీ వచ్చి బ్యాగ్ పడేసి 35 years నుంచి పిల్లలు సేవ. ఒకే ఒక రీజన్, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను. అలాగే మనం దేవుడిని ప్రేమించి మందిరానికి రావాలి కదమ్మా. ప్రేమించి వాక్యాన్ని చదవాలి, ప్రేమించి పాటలు పాడాలి, ప్రేమించి ప్రార్థనలు చేసుకోవాలి, ప్రేమించి మన కార్యక్రమాలు ఇవ్వాలి. ఇవ్వకుంటే దేవుడు మనం శిక్షిస్తాడని కాదు. ప్రేమ లేకపోతే ఇచ్చేది అవసరం లేదు, ప్రేమ లేకపోతే మనం వచ్చే అవసరం లేదు. సో వాట్ ఎవర్ we do అవుట్ ఆఫ్ లవ్. సో మొదట తన ఇంటి వారిని రక్షించాడు. ఇప్పుడు యోహాను సువార్త ఫస్ట్ ఆంధ్రయ్య తన సొంత సహోదరుడైన పేతురును యేసుప్రభు దగ్గర తెచ్చాడు. ఇప్పుడు రెండో వ్యక్తి ఎవరు చూద్దాం. మరునాడు 43వ వచనం, John 1:43. ఈ మరునాడని ఈ యోహాను సువార్తలో చాలాసార్లు ఉంది ప్రియులారా. 1:29 వచనం చూడండి. మరునాడు యోహాను యేసు తన ఎదుటకు రాగా చూచి. 35వ వచనము, మరునాడు మరలా యోహానును తన శిష్యులలో 2 నిలుచుండగా. ఇప్పుడు 3వసారి 43వ వచనంలో, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సాయిదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తులు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొట్టుకుని ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను.
అందుకు నతానీయులు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో నేను ఇక్కడ రెండోసారిగా పిల్లరా వచ్చి వినండి అని చెప్పలే, ఏమని చెప్పాడు? వచ్చి చూడండి. యేసుక్రీస్తు మరునాడు గలిలయలో వెళ్ళినప్పుడు ప్రియురా ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించు అని చెప్పాడు. కొంతమంది యేసుప్రభును ఆటోమేటిక్గా వెంబడిస్తే, కొంతమందిని యేసుప్రభు నన్ను వెంబడించమని యేసుప్రభు చెప్పాడు. ఫిలిప్ ఎక్కడైనా ప్రియురా ఆంద్రయ, పేతురు, ఫిలిప్పు వీళ్ళందరూ ఒకే ప్లేస్ అంట, బెత్సయిదా. గలిలయ ప్రాంతంలో బెత్సయిదా అనే ప్రాంతం. ఇప్పుడు ఆంద్రయ తన సొంత సహోదరుడైన పేతురు ప్రభువుకి తెస్తే, ఇక్కడ ఫిలిప్ ఏం చేశాడంట? తన పొరుగువాడైన నతానీయుల దగ్గరికి వెళ్ళి నేను ఈ మోషే ధర్మశాస్త్రంలో ఎవరి గురించి, ఏ ప్రవక్త గురించి రాసినో ఆయన నేను కనుగొంటిని, ఆయన యోసేపు కుమారుడైన ఈ నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. వాళ్ళ మధ్యలో ఒక కాన్వర్జేషన్ ఏంటి? నజరేతు నుంచి ఏదైనా మంచిది వస్తుందా? సో ఇక్కడ ఫస్ట్ ఇన్సిడెంట్ ఒక వ్యక్తి తన కుటుంబస్తులను ప్రభువులోకి తెస్తే, రెండో ఇన్సిడెంట్ ఒక వ్యక్తి తన పొరుగు వారిని ప్రభువులోకి తెచ్చాడు. అంతే కదా మీరు? పేతురు, ఆంద్రయ ఇద్దరు బ్రదర్స్. ఇక్కడ ఫిలిప్పు, నతానీయులు సొంత బ్రదర్స్ గా. ఫిలిప్పును యేసుప్రభు నన్ను వెంబడించమంటే ఆయన వెంబడిస్తూ తక్షణమే నతానీయుల దగ్గరికి వెళ్ళి, ఓ నతానీయులు మేము ఆ మెస్సీయను కనుక్కున్నాము. ఒకే పాత నిబంధన కాలంలో మోషే ఏ ప్రవక్త గురించి రాశాడో ఆయనే యోసేపు కుమారుడైన యేసుక్రీస్తు అన్నప్పుడు ఆయన కొద్దిగా నసికాడంట. నాజరేతులో నుంచి ఏదైనా మంచి రాగలుగుతా? సో ఏదైనా ఒకప్పుడు నాజరేతుకు అంత మంచి పేరు ఉండేది కాదంట. కొన్ని చెడు పనులు జరిగాయంట. అక్కడ పెద్దగా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరంట. అక్కడ మీద ఏమైనా మంచిది వస్తుందా అని అన్నప్పుడు కాన్వర్జేషన్ చూడండి ఏమవుతుందో. అందుకు నతానీయులు నాజరేతులు 46 ప్రియుల నతానీయులు నాజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. ఇప్పుడు ఫిలిప్ ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఈ మాట ప్రియుల అంటే ఆంద్రయ నుంచి, అంతే కదా? సారీ, యేసుక్రీస్తు నుంచి నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆంద్రయ వచ్చి చూడు. ఏదైనా మంచిది రాగలుగుతా అంటే ఆయన వచ్చి నువ్వు చూడమని అంటాడు ప్రియుల. దాని తర్వాత 47వ వచనంలో యేసు నతానీయులు తన యుద్ధకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమునో లేదని అతని గురించి చెప్పాను. యేసు ప్రభు ఒక వ్యక్తి ఎంత నీతిమంతుడో ఆ వ్యక్తిని చూసిన వెంటనే చెప్పాడు. కొన్ని వాక్యాలలో రాయబడింది, ఆయన వారి యొక్క హృదయ తలంపులను ఎరిగి అక్కడి నుంచి తప్పించుకుని పోయాడు. ఆయన చెప్పదామని కొంతమంది ప్లాన్ చేస్తే యేసు ప్రభువుకు తెలిసిందంట. మన హృదయం రహస్యాలు ఆయన ఎరిగినవాడంట. మనం ఆలోచించక ముందే ఆయన ఎరిగినవాడంట. కీర్తన 139 అధ్యాయంలో ఉంది, దేవా ఇక్కడ దావీదు కీర్తనకారుడు ప్రార్థిస్తూ, దేవా నాకు తలం పుట్టక మునిపే నీవు ఎరిగిన వాడవు, నా నోటికి మాట రాకముందే నీకు తెలుసు, నా హృదయ అంతరంగంలో నువ్వు ఎరిగినవాడు. కాబట్టి ప్రియులా ఈ యొక్క నతానీయులు యేసు ప్రభు చూసిన వెంటనే ఇదిగో ఇది నిజమైన ఇశ్రాయేలీయుడు అన్న మాట ప్రియుల. ఈరోజు మనకి ఇరాన్ వారిలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలా. అది ఏంటంటే ఆదికాండం నుంచి ప్రకటన వరకు మనం ప్రతిసారి చూస్తాము ఆయనకి ఏమని పేరు? ఇశ్రాయేలీల దేవుడు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు, కులకడు, నిద్రపోడు. ఇజ్రాయెల్ దేశం చిన్నదైనా ఆ దేశం మీదకి ఎవరు వచ్చిన దేవుడు ఊరుకోడు. ఎస్కేల్ గ్రంథం 38 రోజు నేను చెప్తాను కదా. ఎస్కేల్ 38 అధ్యాయంలో చివరి రోజులలో ఇజ్రాయెల్ దేశం మీదకి రష్యా
అండ్ టర్కీ అండ్ చైనా వీళ్ళందరూ వస్తున్నప్పుడు పిల్లరా తెలుసో లేదో ఆ 28 వచ్చేది దేవుడు సుడిగాలి పంపుతాడంట. సుడిగాలి పంపి వీళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టి ఎవరు ఏ దేశాలైతే వీళ్ళ మీదకి వచ్చారో యుద్ధానికి వాళ్ళందరి కళ్ళలో మట్టి కొట్టి కళ్ళు కనపడకుండా ఎక్కడో అక్కడ కూర్చొని కూడా ఎక్కడో పారిపోతారంట. ఇశ్రాయేలు జనాంగానికి ఏం కాదు. హల్లెలూయా. యెషయా గ్రంథం 35 అధ్యాయం ఉంది. ఈరోజు ఆ టాపిక్ కాదు కాబట్టి ఒకరోజు నేను దాని గురించి చెప్తాను. ఇజ్రాయెల్ దేశం యెరూషలేము పట్టణం కనీసం 52 సార్లు కాల్చబడ్డదట. మొత్తం పట్టణాన్ని నాశనం చేశారంట. కానీ దేవుడు మలమల్లా దాన్ని గట్టించి కదా ఈ రోజు వరకు దాన్ని కాపాడేవాడు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు. అట్లనే దేవుడు ఇశ్రాయేలును టోటల్ సపోర్ట్ చేస్తాడా? వాళ్ళ పాపం చేసిన వారిని దేవుడు శిక్షించలేదా? చాలా శిక్షించాడు. హిట్లర్ 60 లక్షల మందిని చంపించాడు. దేవుడు పాపం చేస్తూ ఊరుకోడంట. సో ఇక్కడ రెండో విషయం కదా, ఫిలిప్ వెళ్ళి నతానియేలు యేసుప్రభు దగ్గర తెచ్చి, ఇదిగో ఈయన ఏ కపటం లేనివాడు, ఏ పాపం లేనివాడు. అందుకు నతానియేలు ఒక మాట అంటాడు కదా 48, నీవు నన్ను ఎలాగూ ఎరుగుదు అని నతానియేలు ఆయన అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను సూచించుని అని అతనితో చెప్పాను. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు అని, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చాడు. ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఏమంటాడు? ఈయన నిజమైన ఇశ్రాయేలీయుడు, ఏ కపటం లేనివాడు. ఇప్పుడు ఫిలిప్ ఏమని ఆచరిస్తున్నాడు? అయ్యా, నువ్వు యూదుల ఇశ్రాయేలీయుల రాజు అయ్యా, నువ్వే నిజమైన దేవుడు, మేము రక్షకుడిని మేము నమ్ముచున్నాం ప్రభువా. 49 వచ్చిన ప్రియులారా ఏమనుందంటే, నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు అని, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చిన. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచుకునని నేను చెప్పినందున వలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూపు అని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇప్పుడు వీరి మధ్యలో కాన్వర్జేషన్ ప్రియుగా, అయ్యా నువ్వు ఇశ్రాయేలు దేవుడు రాజు అయ్యా మాకు తెలుసు. ఎలా చెప్పాడంటే, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నాకు తెలుసయ్యా. హృదయ రహస్యాలు నేను పడతాను. సో ప్రియులారా, నతానియేలు యొక్క స్టోరీ అని. ఇంకా దాని తర్వాత మనకు బైబిల్లో నతానియేలు గురించి పెద్దగా డీటెయిల్స్ ఎక్కువ లేవు. ఆయన 12 మంది శిష్యులు అక్కడ కాదు. నతానియేలు శిష్యుడు, ఆయన అపోస్తులు కాదు. కానీ ఇక్కడ ఒక అద్భుతం ఈరోజు పాయింట్ ఏంటంటే, మనం ఫస్ట్ మన ఇంటి వారికి వాక్యం చెప్పి వాళ్ళు మందిరానికి తేవాలా. రెండోది మన ఇల్లు పొరుగు వారికి మన వాక్యం చెప్పి ప్రభువుకి తీసుకురావాలి. మనం ఒక వ్యక్తిని ప్రభువుకి నడిపిస్తే, వాళ్ళని కొద్దిగా దేవునికి నడిపిస్తే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి తెలుసా? దానియేలు గ్రంథము 12వ అధ్యాయం ఒకసారి తీసుకుందామండి. దానియేలు గ్రంథం చాలా చక్కటి మాట ప్రియులారా. మనం మన ఇంటి వారినే కావచ్చు, బయట వారినే కావచ్చు, ప్రభువుకి నడిపిస్తే, వారికి మన వాక్యం చెప్పి వాళ్ళకి మంచి నీతి మార్గంలో నడిపిస్తే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి ఒక్కసారి 12వ అధ్యాయము 3వ వచనం అండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పొడిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వినరా,
నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్టు ఎవరు అనేకులను దేవుడి వైపు త్రిప్పుదురో వారు ఎట్లుంటారంట శ్రీలక్ష్మి గారు? నక్షత్రముల వలె నిరంతరము ఆకాశంలో లేకపోతే పరలోకంలో ప్రకాశిస్తారు. ఏం ఆకాశం? చదువులో ఏముందో ఇంగ్లీష్ యూరియాలో ಔಜೇವಮನೆ ಜ್ಞಾನಮಾನ್ ಸೇವನೆ ಆಕಾಶರು ದಿತ್ತಿ ತುಲ್ಯ ಔಜೇವಮನೆ ಅನೇಕಕ್ಕೂ ಧರ್ಮೋತ್ಪತ್ತಿ ಬೆರೆ ಅನಂತಿ ಸೇವನೆ ತಾರಾಗಣ ತುಲ್ಯ ಅನಂತ ಕಾಲ ಪರ್ಯಂತ ಸ್ವಸ್ವಚಿತ್ತ అనేకులను నీతి మార్గంలో నడిపించే వాళ్ళంతా బ్రదర్ పరలోకం రేపు జ్యోతుల వల్లే ప్రకాశిస్తారు దేవాలయం. అందుకే నేను సేవకు వచ్చింది, ఎందుకంటే నేను అనేకులను ప్రభులేకి నడిపించాలా. రేపు నేను దేవుని రాజ్యంలో ఆయన రాజ్యంలో గల నమ్మకమైన మంచి దాసుడా ఆయనతో నడిపించుకోవాలి. సేవకులు మాత్రమే కాదు దేవతనం, ప్రతి ఒక్కళ్ళము మన కుటుంబస్తులను ప్రభులేకి నడిపించవచ్చు, మన ఇరుగు పొరుగు వారిని ప్రభులేకి నడిపించవచ్చు, వారిని మన వాక్యం చెప్పొచ్చు, రోజు చెప్పొచ్చు, వారానికి ఒకరోజు వారిని మన మందిరానికి నడిపించవచ్చు, వాళ్ళని మనం ఇన్వైట్ చేయవచ్చు కదా పిల్లలు. అలా నడిపించినప్పుడు ఆకాశ నక్షత్రాల వలె మనము జ్యోతుల వలె ఆ ఆకాశంలో నక్షత్రాల వలె మనము ఎప్పుడు ప్రకాశిస్తాము. చివరికి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30 వచనం చదువుకుందామండి. సామెతలు 11:30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానం గలవారు ఇతరులను రక్షించును. జ్ఞానం గలవారు ఏం చేస్తారు? ఇతరులను రక్షించును. కరెక్ట్, చక్కటి మాట కదా సిస్టర్. సో మనం ఏం చేయాలి ప్రియులారా? మనందరం మన కుటుంబం ఉండే వారిని మనం రక్షించడానికి ప్రయత్నించాలి కదా. అనుష రోహిత్ని, వాళ్ళ అత్తమామని, మా సిస్టర్ శ్రీరేఖ, వారి పిల్లల్ని, వాళ్ళ భర్తని, దేవదన పరిమళ వారి పిల్లల్ని, ఇమాజిన్ గారు వారి కుటుంబాన్ని, ప్రతాప్ వాళ్ళ కూతుర్ని, ఆకాష్ ఆయన భార్య పిల్లల్ని, వినోద్ ఆయన భార్య పిల్లల్ని, సిస్టర్స్ని, నేను నా కుటుంబస్తులను, మనమందరము మన కుటుంబస్తులను ప్రభువులోకి నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం జ్ఞానవంతులుగా ఉంటామంట, నీతిమంతులుగా ఉంటామంట, పరలోక రాజ్యంలో ఎల్లప్పుడూ ప్రకాశిస్తామంట. దేవుడు మనకు జీవ కిరీటం ఇస్తాడంట, దేవుడు మనకు ఆ మహిమ కిరీటాన్ని ఇస్తాడంట, వాడవారని కిరీటాన్ని ఇస్తాడంట. యుగ యుగాల వరకు మనం నక్షత్రాల వల్లే మనం ప్రకాశిస్తున్నాం. ఆమె వచ్చే వారము మనము ప్రియులరా ఒక కమ్యూనిటీని ప్రభువులోకి తీసుకురావచ్చు. సమరయ స్త్రీ ఆ కుండ విడిచిపెట్టి వెళ్ళి మొత్తం గ్రామానికి వాక్యం చెప్పిందంట. మొత్తం గ్రామం వచ్చి యేసు ప్రభువును పంపించింది. సో ఫస్ట్ మనం వ్యక్తిగతంగా మన కుటుంబాలను రక్షించాలా, రెండోది మన ఇరుగు పొరుగు వారిని రక్షించాలా, మూడవది అయినంత వరకు మన గ్రామం. అది మనం వచ్చే వాళ్ళని నచ్చుతాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, థ్యాంక్ యూ ప్రభువా, తిరిగి మాకు చక్కటి అవకాశం ఇచ్చి ఈ యొక్క బైబిల్ స్టడీలో ప్రభువా ఈరోజు ఒక ఆత్మను మేము గెలవడం ఎంత ఇంపార్టెంట్ అనే విషయం నేర్పించాం. అవునయ్యా, మేము ఒకరి ప్రసంగాన్ని విని కాదు, మేము ఆ వ్యక్తిని వెంబడించాల్సి వారి జీవితాలను చూసి యేసు ప్రభు చెప్పిన మాట వచ్చి చూడమన్నాడు. ఫిలిప్పుగాను నతానీయులతో వచ్చి చూడమన్నాడు. మీరు ఎవరైనా చూసినప్పుడు ప్రభువా వారి యొక్క జీవితాలను నేను మేము వెంబడించినప్పుడు, నేను వారికి మంచి ఉదాహరణలు చూసినప్పుడు మేము వెంబడించాలి. రెండోది ఆంద్రేయ ప్రభువా యేసు ప్రభు కనుగొన్నప్పుడు తన సొంత సహోదరుడైన పేతురు యేసు ప్రభు నడిపించాడు. ఆయన తీసుకుని వచ్చాడు. యేసు ప్రభు పేతురును చూసి సీఫా నువ్వు రాయి అన్నాడు. అదే రకంగా ప్రభువా ఫిలిప్పు యేసు ప్రభుని కనుగొన్న తర్వాత ఆయన వెళ్ళి నతానీయులు యేసు ప్రభు దగ్గరికి తెచ్చాడు. నతానీయులు, అయ్యా నువ్వు ఇశ్రాయేలు రాజువని అని చెప్పి యేసు ప్రభు నాయనతో కొడాడు. మేము తండ్రి మా కుటుంబస్తులు ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పి వారిని నాయన నీ లేఖనాల ప్రకారం నాయన బోధించి వారిని మందిరానికి నడిపించి
అందరం రేపు నీ రాజ్యంలో ప్రవేశించడానికి సాయం చేయండి. దానియేలు గ్రంథంలో మేము చదివాం ప్రభావ 12 అధ్యాయం 3వ వచనంలో అనేకులను నీతి మార్గంలో నడిపించేవాడు నక్షత్రాల వలె పరలోక రాజ్యంలో ప్రకాశిస్తాడు. సామెతలు 11 అధ్యాయం 30లో మేము చదివాం ప్రభావ అనేకులను నీతి మార్గంలో నడిపించేవారు జ్ఞానవంతులు బుద్ధివంతులు వారు ఆశీర్వదించబడ్డారు. థ్యాంక్ యూ. మాకు రక్షణ ఇచ్చారు. ఆ రక్షణ మేము ఉంచుకోకుండా మేము ఇతరులకు నాయన ఆ రక్షణ చెప్పే భాగ్యాన్ని మాకు దయచేయండి. స్తోత్రాలు. ఇదిగో వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఆసక్తిగా ఈ సన్నిధికి వచ్చారు. ఎవరెవరైతే రాలేకపోయారు వారిని మీరు దీవించండి ప్రభావ. వాళ్ళు వచ్చేవారు మీ సన్నిధికి వచ్చి మంచి అవకాశం మాకు దొరికింది. అలవారు ప్రాంతంలో మంచి బైబిల్ స్టడీ ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఉంది అని ప్రభావ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆ రోజు యేసు ప్రభు వార్తతో అన్నట్టు వార్త నువ్వు చాలా విషయాలలో కలవరపడుతున్నావు. అది ఇంపార్టెంట్ కాదు, అది ముఖ్యమైనది కాదు. ఏది ముఖ్యమంటే నీ సహోదరి మరియా నా సన్నిధిలో కూర్చొని ఆమె యుద్ధ నుంచి ఎవరు తీయలేనంత భాగ్యాన్ని సంపాదించు. కానీ మా సంఘానికి వచ్చే వారందరికీ అలవారు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క సత్యాన్ని తెలిపి అయినా వాళ్ళ ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే నీ సన్నిధికి వచ్చి నన్ను అది ఇంపార్టెంట్ కాదు, వారానికి ఒక్క రోజే కాబట్టి నీ సన్నిధికి వచ్చి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. మరి ముఖ్యంగా ప్రైజ్ ఫెలోషిప్ సంఘానికి వచ్చి ప్రతి ఒక్కరు నీ సన్నిధికి వచ్చి కృపను ఇవ్వండి. నీ వాక్యం యొక్క విలువను, నీ వాక్యం యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళు తెలుసుకునే కృపను ఈ ఇచ్చి వాళ్ళ కళ్ళు తెరవమని వాళ్ళు దీవించుకొని మరి ముఖ్యంగా ఈ యుద్ధం గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యుద్ధాల గురించి వింటారు, యుద్ధ సమాచారాల గురించి వింటారని ఉన్నారు మీ ప్రభువా. ఎజికేల్ 38లో కానీ ప్రభువా మాకు చక్కగా నీ లేఖనాలలో యుద్ధాలు జరుగుతాయని ఉన్నాయి ప్రభువా. అయినా కానీ ప్రభువా మీ బిడ్డగా మేము ప్రార్థిస్తున్నాము. ఆయన అమాయకులు ఎంతోమంది చనిపోతున్నారు. నిశ్చితమైతే ఈ యుద్ధ వాక్యం దయచేసి మీరే ఆపండి ప్రభువా. సమాధానకర్తమైన యేసుక్రీస్తు మాత్రమే యుద్ధాన్ని ఆపగలుగుతారు. అటువైపు ప్రాంతంతో ఇటువైపు మంచి బెంజమిన్ నెతాన్యాహు, అంతేకాకుండా ప్రభావ ఇరాన్ యొక్క నాయకులతో మీరు మాట్లాడండి ప్రభావ. వాళ్ళ వల్ల ఎంతో మందికి ప్రభావ ఎన్నో దేశాలకు ప్రభావ ఇబ్బందులు కలుగుతున్నాయి. పెట్రోల్, గ్యాస్, సిలిండర్ ఎన్నో ప్రభావ ఈ యొక్క వస్తువులు నాయన ధరలు పెరుగుతున్నాయి. ప్లీజ్ నాయన సాయం చేయండి. మా దేశంలో కానీ ప్రభావ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కృపను దయచేయండి. మా దేశమే కాదు ఇతర దేశాలలో కానీ ప్రభావ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరు సాఫ్గా నేను సంతోషంగా జీవించి కృపను దయచేయండి ప్రభావ. మీరే ఆపండి ప్రభావ. ఈ భూమి మీది ఈ ప్రజలు మీ వారు ప్రభావ. ఏ మనిషికి ఇతర మనుషులకు చంపే అధికారం లేదు కాబట్టి మీరు అధికారం జరిగించండి, సాధించండి. నీకే వందనాలు చెల్లిస్తూ తిరిగి ఆదివారం మేము కలిసి నీ వాక్యాన్ని ధ్యానించుకొని మాకు తోడుగా నడిపించండి. యేసు ప్రభు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చివరికి మన తండ్రైన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడేందుకు కాక. ఆమేన్. అందరికి ప్రైజ్ అండి. వేడి వేడి గురించిలు ఉన్నాయండి. ఒక నిమిషం చేసి అనుష